పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గంజాయి కలకలం రేగింది. గంజాయి అమ్ముతున్న ఇద్దరు మహిళలతో సహా ముగ్గురును అరెస్టు చేశారు పోలీసులు. 10 కిలోల గంజాయి, 62,000 నగదు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విశాఖపట్నం నుండి సరఫరా అవుతున్నట్లుగా సమాచారం అందింది. ఇక అరెస్టు అయిన వారి నుండి ఫోన్స్ ద్వారా దీని వెనుక ఉన్న నెట్వర్క్ ని వెలుగులోకి తెస్తామన్నారు నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు. 8 గంటల సమయంలో పల్నాడు ఎస్పీ గారి ఆధ్వర్యంలో మరి నర్సరావుపేట సబ్ డివిజన్ 2 టౌన్ సిఐ, అదేవిధంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న వలి ఎస్ఐ వీళ్ళందరూ కాంబినేషన్లో రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక పెద్ద గంజా అమ్మే ముఠాని పట్టుకోవడం జరిగింది. అందుట్లో మైలపోగు వెంకటేశ్వరి, తర్వాత గంజి సుబ్బారావు, వినుకొండ సుల్తాన్ బి అనే ముగ్గురు ఈ గంజాయి పట్టుకొని అమ్ముతున్న సమయంలో ఈ స్వర్గపురి రోడ్డు వద్ద ఒక 10 కేజీల గంజాని మా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఎవరెవరితో వీళ్ళు కాంటాక్ట్ లో ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి తెస్తున్నారు అనేది ఇంకా డీప్ గా ఎగ్జామిన్ చేయాల్సి ఉంది. ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే మీకు మళ్ళీ చెప్తాం.